బ్యూటిఫుల్. మంచు లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, టీం ఉన్నారు, ఆది పర్వం టీం. మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? అదేంటి అందరూ నమస్తే చెప్తున్నారు మీలా? ఓకే, సినిమాని బట్టి చెప్తున్నారా? నమస్తేతో పాటు ఆశీర్వాదం కూడా. ఇదేంటండి మౌనవ్రతం ఉన్నారా? అయ్యో, నేను కళ్ళతో మాట్లాడలేను. మీరు మాట్లాడతారు, అయితే అర్థం చేసుకోవడం కష్టమేమో. నేను అర్థం చేసుకోవడం. అయ్యో, ఓకే. సో మీరు ట్రైలర్ చూస్తే మిమ్మల్ని రకరకాల గెటప్స్లో కనిపిస్తున్నారు. సో దట్టు 50 feet హైట్ నుంచి జంప్. అసలు దీని గురించి చెప్పండి మాకు, డూప్ లేకుండా ఎలా అండి? ఇలా ఇంటర్వ్యూలకు వచ్చి కూర్చున్నప్పుడే వావ్ నేను ఇంత చేశానా అనిపిస్తుంది. అప్పుడు చేసేటప్పుడు దోలు తీరుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే ఇక్కడైనా పడిపోతే ఏమి విరుగుతాయండి, మీరు చచ్చిపోరండి, కాళ్ళు చేతులు ఏదైనా ఒకటే, ఓహో అయితే ఓకే థ్యాంక్స్, అదే ఇంకో మ్యాట్ ఇక్కడ ఎక్కువ వేయండి. దట్ లైఫ్ ఇస్ డిఫరెంట్ వెన్ యూర్ ఆన్ సెట్ అండ్ దెన్ వెన్ యూ కమ్ ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ సడన్లీ మీరు చేసిందంతా చాలా అద్భుతం అన్నప్పుడు నాకే షాక్గా ఉంటుంది. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మా డైరెక్టర్ ఏది కావాలి అని అడిగితే ఇట్స్ యువర్ ప్రెరోగేటివ్ టు ఫిగర్ ఇట్ అవుట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. నన్ను అంతకంటే మోసేయకండి. లేదు అంటే ఇప్పుడు డూప్ పెడుతున్నారు అంటే అందరినీ కామెంట్ చేయట్లేదు, బట్ హలో ఇట్ వాజ్ అ సింపుల్ జంప్. నీకు అంత నాకు అక్కడే ఒళ్ళు మండుతుంది ప్రతి చిన్న విషయానికి డూప్ 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 అని. ఇంకా యూనో అది ఎంత కష్టం తెలుసా మ్యాచ్ చేయడానికి. రియల్ డిఫికల్ట్ అయితే పర్వాలేదు, బట్ నువ్వు సింపుల్వి కూడా నువ్వు అంత వాట్ విల్ హ్యాపెన్ ఓవర్ యాక్షన్ చాలా చేస్తారు. ఐ నో దాట్, బట్ ఐ ఎంజాయ్ ఇట్. నాకు ఇష్టం. నాకు బిగినింగ్ టు ఎండ్ యాజ్ అ క్యారెక్టర్ ఎన్ని నా వల్ల చేయగలుగుతానో ఆ బాడీ లాంగ్వేజ్. నేను ఒకరు టూ షాట్ చెప్తున్నా ఐ లైక్ స్టాండింగ్, నేను కెమెరా ముందు లేకపోయినా, బికాజ్ ఆ రియాక్షన్ వేరేలాగా వస్తుందండి. సో ఐ లైక్ స్టేయింగ్ ఆన్ సెట్ ఫర్ ద అదర్ క్యారెక్టర్ ఆల్సో. అదే ఎర్లీ 3 o'clock in the morning అంటే ఎదుగో ఇంతటి చెప్పుకొని నేను వెళ్ళిపోతా. బట్ యాజ్ మచ్ as I can, I like being on set.